ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కోసం 10 రోజులు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే ఇది అన్ని మాధ్యమాల ద్వారా కూడా చెప్పడం జరిగింది. అయితే ఈసారి టికెట్ల ప్రక్రియ మాత్రం చాలా వరకు మార్చడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో అన్ని విభాగాలు కానీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా తెలుసు, అందరి స్టేక్ హోల్డర్స్ కూడా డిస్కస్ చేసి చాలా పగడ్బందీగా ప్లాన్ అయితే చేయడం జరిగింది. దీంట్లో టెక్నాలజీని మ్యాక్సిమం ఉపయోగించుకొని రిస్క్ పారామీటర్స్ అని అనలైజ్ చేసుకొని ఆఫ్లైన్ టికెట్ ద్వారా తిరుపతిలో ఇచ్చే విధానానికి పూర్తి స్థాయిలో స్వస్తి చెప్పి ఈ 10 రోజులు ఒక 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 మోడల్ తయారు చేయడం జరిగింది. ఈ మోడల్ ఇప్పటికే రిలీజ్ చేసాం. అది ఈరోజు న్యూస్ పేపర్స్ కూడా అన్ని న్యూస్ పేపర్లో కూడా క్యారీ చేయడం జరిగింది. దీనివలన చాలా రకాలైన ప్రయోజనాలు ఉన్నాయని చెప్పచ్చు. ఇది పూర్తి స్థాయిలో అందరూ కూడా చదివి అర్థం చేసుకొని దాన్ని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని డిప్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళు, డిప్ ద్వారా స్లాట్ అలాట్ అయిన వాళ్ళు ఫస్ట్ 3 days 30, 31 నెక్స్ట్ ఇయర్ 1st తారీఖు ఈ 3 రోజులు కూడా స్లాట్ ఉన్న వాళ్ళు మాత్రమే దర్శనానికి వస్తే ఏ రకమైన ఇబ్బంది ఉండదు.